ఒకప్పుడు అక్రమాల్లో కూడా ఒక బాధ్యత ఉండేది. ఇసుక తవ్వుకుపోతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వానికి అంత చెల్లించడంతో పాటు అక్కడున్న పంచాయతీకి డబ్బులొచ్చేది. ప్లస్ ఆ ఇసుక ఏదైతే తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రోడ్లు పాడైతే ఆ రోడ్లు వేయించే బాధ్యత ఆ కాంట్రాక్టర్ చేత చేయించేవాళ్ళు, ఇసుక తవ్వుకుపోయేవాడి చేత. క్వారీలదైనా అట్లాగే ఉండేది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఆ లారీలు తిరగడం వల్ల చచ్చిపోయేది ఇక్కడ, జనాలు నాశనం అయ్యేది అక్కడ రోడ్లు. కాబట్టి అక్కడ ప్రజలు అడిగేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అడిగేవాళ్ళు, తగ్గట్టు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, విచ్చలవిడితనం, రౌడీయిజం, దౌర్జన్యం, మేము దవ్వుకుపోతాం మీరు మాట్లాడితే తాట తీస్తాం అనేటటువంటి రూట్లోకి వచ్చింది. తాజాగా జరిగినటువంటి ఒక గొడవ క్వారీకి సంబంధించి అధికారం నడిపెట్టుకుని పచ్చ మాఫియా రెచ్చిపోతుందంటూ వెదురుకుప్పకి సంబంధించి ఒక స్టోరీని సాక్షి హైలైట్ చేసింది. ప్రజలకు జరిగే నష్టాన్ని పక్కన పెట్టి ధనార్జనేయంగా కొండలను గొలగొట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్డుపడితే ఎంతటి వాళ్ళనైనా వదిలిపెట్టేది లేదంటూ కండకావరం ప్రదర్శిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ క్వారీ వివాదం చినికి గాలివాన్లా మారింది. ఈ క్వారీని అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసుల సహకారంతో యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. అనంతరం క్వారీ యాజమాన్యం 5 వాహనాల్లో 20 మందికి పైగా రౌడీ మొక్కలను దింపింది. వాళ్ళు ఎనపరాడలతో గ్రామస్తుల మీద దాడికి ఎత్తించారు. దీంతో గ్రామస్తులంతా మూకమ్మడిగా ప్రతిఘటించారు. గ్రామస్తుల కథనం ప్రకారం మండలంలోని కొమరగుంట పంచాయతీ పరిధిలోని బండార్లపల్లె గ్రామానికి సమీపంలో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఎద్దల బండను క్వారీ నిర్వహణ కోసం అధికారులు అనుమతిచ్చారు. 2 నెలలుగా టీడీపీ చెందిన యుగంధర్ నాయుడు క్వారీ నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఎద్దల బండకు ఆనుకుని సుమారు 20 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. అయితే అక్కడ క్వారీ పనులు చేపడితే అన్ని విధాలా నష్టం జరుగుతుందని భావించిన గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకున్నారు. గ్రామస్తుల నుంచి అభ్యంతరం రావడంతో శనివారం కార్వేటగ్రం సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య క్వారీ వద్దకు వెళ్లి పనులను అడ్డుకుంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతారని గ్రామస్తులను బెదిరించారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే రేషన్ కార్డులు, పింఛన్లు కట్ చేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారు. అయినా క్వారీ నిర్వహణ సాగనివ్వబోమని గ్రామస్తులు చెప్పడంతో 13 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆదివారం ఎద్దల బండ వద్దకు వెళ్లారు. గమనించిన క్వారీ యాజమాన్యం 5 వాహనాల్లో సుమారు 20 మంది అనుచరులను రంగంలోకి దింపింది. వాళ్ళు ఎనపరాడ్డతో వచ్చి గ్రామస్తులపై దాడి చేయడంతో బద్రి, ధనలక్ష్మి, ప్రమీలమ్మ, శాంతమ్మ, జయంతిరెడ్డి, వరప్రసాదులు గాయాలయ్యి వీళ్ళని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకి తరలించారు. ఎమ్మెల్యే దామస్ అన్న చూసుకుని క్వారీ యాజమాన్యం రెచ్చిపోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ఇళ్లపైకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరామర్శించారు. అదే రేపు పడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన వెంటనే జెడ్పీటీ సుకుమార్ ఉన్నారు.